యావత్ హిందూ ప్రపంచం హిందూ సమాజం అంతా సిగ్గుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూశాం. తలదించుకునేలా చేశారు హిందూ సమాజం. ఎప్పుడో కరవేన సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరవేన గ్రామస్తులు ఈ యొక్క కరవేన సత్రాన్ని 1889లో బ్రాహ్మణులందరూ కలిసి అది ఒక అగ్రహారంగా ఉండేది. దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరవేన సత్రం పేదలకు అన్నదాన సహాయం చేయాలి, వచ్చిన వాళ్ళకి స్వామి దర్శనంకి వచ్చినటువంటి యావత్ ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకుని సేవలు చేయాలనే ఉద్దేశంతో 1889లో ఆ కరవేన సత్రాన్ని స్టార్ట్ చేశారు. శివరాత్రి దాన్ని 5 రోజులు మాత్రమే కరవేన సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రికి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు, 5 రోజులు ఈ కరవేన సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది. మనం అంతా చూస్తున్నాం, ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో, వాళ్ళకి ఏ విధంగా పూజింపబడతారు, ఏ విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని మన అందరి ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే. ఏదైనా ఒక శుభముహూర్తం పెట్టాలన్నా, దేవతలకు పూజలు చేయాలన్నా, ఒక శుభ కార్యక్రమానికి అశుభ కార్యక్రమం అన్నిటికీ కూడా బ్రాహ్మణులను మనం అడగనిది ఏ పని మొదలు పెట్టాం. అటువంటిది వాళ్ళు ఉన్నటువంటి జనాభా కూడా చాలా తక్కువ అయినా ప్రజల చేత మన్నన పొందబడినటువంటి బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు ఈరోజు వాళ్ళకి ఎక్కడో మాకు కూడా మా కులంకు సంబంధించినటువంటి ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని రమరమ్మ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానం అర్పిస్తే దేవస్థానం వాళ్ళకు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి 95 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 95 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే రోజు బ్రహ్మాండంగా చాలా మందికి, ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో, రోడ్లు లేని కాలంలో, బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్లే భక్తులకు పెచ్చెరు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దాన్ని కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవారు. కరివేన అనేది గ్రామం పేరు. ఆ బ్రాహ్మణులు 100 ఎకరాలు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు వాళ్ళ పేరు మీద ఉండాలి అనే ఒక కరివేన పేరు మీద, ఒక ఇంటి పేరు పెట్టుకోకుండా కరివేన పేరు మీద ఒక బ్రాహ్మణ సత్రాన్ని నిర్మించి తర్వాత కాలక్రమేణా అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రంగా దీన్ని రూపాంతరం చెంది ఇది భారతదేశంలోనే 16 చోట్ల విస్తరింపజేయబడి ఎన్నో చోట్ల రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, ప్రయాగ కావచ్చు, షిర్డీ కావచ్చు, ఎన్నో చోట్ల ఇటువంటి బ్రాహ్మణ సత్రాలు ఒక 16 శాఖలుగా ఏర్పడి ఈరోజు అన్నదాన సత్రాన్ని బ్రాహ్మణులందరూ కలిసి కూడా ఐకమత్యంగా జరుపుకుంటున్నారు. ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా, ఇద్దరు కూడా డాక్టర్లే, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల చేత విరాళాలు
తీసుకొని 69 రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరివెన సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సింది పోయి సద్బ్రాహ్మణులైనటువంటి బ్రాహ్మణులకే ఈరోజు నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరివెన సత్రానికి కొంత పడమర భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో శాల మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరివెన సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దానిలో తప్పులేదు. కాబట్టి 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈవో గారి ఆధ్వర్యంలో 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సంతకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ గోడను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారే వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా నోటీసు లేకుండా కరివెన సత్రం సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే ఎమ్మెల్యే అనుమతులతోనే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, సనాతన ధర్మం అని చెప్పే ఇక పవన్ కళ్యాణ్ గారు, మేము దేవాలయం రక్షిస్తాం, ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి, మేమేదో రక్షిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రక్షించడం? బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని అవసరమైతే మీరు మళ్లీ బుద్ధి తెచ్చుకొని అబ్రహ్మ మల్లికార్జున స్వామి సాక్షిగా మీరే నిర్మించి ఇవ్వాలి బ్రాహ్మణులకు. మీరు తప్పకుండా ఇవ్వకపోతే దీన్ని ఎందాకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళకు అండగా నిలబడేదని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం చూస్తా ఉన్నాం. ఈరోజు దుర్మార్గమైనటువంటి హిందూ సమాజం సిగ్గుపడే విధంగా, హిందూ సమాజం అవమానించే విధంగా చేస్తున్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. వాళ్ళకి ఉన్నటువంటి ఎకరాలో 1000 గజాలు 17 సెంట్లు లాక్కున్నారు, దాదాపు 800 పైన గజాలు. మళ్ళీ అది కాకుండా ఉన్నటువంటి వాటిని కూలగొట్టడం. ఈరోజేమో కాలేజీలకు, గీతం యూనివర్సిటీకేమో 1000 కోట్ల ఆస్తి కట్టబెడతా ఉన్నారు. ఇక్కడేమో బ్రాహ్మణులకు ఉన్నటువంటి కొన్ని సెంట్ల భూమిని లాక్కుంటా ఉన్నారు. ఇదేనా మీ సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నాం. సనాతన ధర్మం అంటే అర్థమేమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతిలో కల్తీ నెయ్యి, కల్తీ ఎంత వీళ్ళని అంటా ఉంటే వీళ్ళు భగవంతుడు కూడా క్షమించాడు. వీళ్ళను హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు అని చెప్పి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో బాధ కలుగుతా ఉంది. ఒక హిందువులు పోయిండి దేవుణ్ణి ఎక్కడ చూసినా అపాసుపాలు చేసే విధంగా ఈరోజు తిరుపతి అంటే ప్రపంచ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నటువంటి తిరుపతిని ఈరోజు అపాసుపాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఎవడైనా, ఏ బుద్ధి ఉండేవాడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, భగవంతుని విషయాల్లో రాజకీయాలు పక్కబెట్టి
ఏదైనా పొరపాటున మాట్లాడింటే భగవంతుడా నన్ను క్షమించండి, పొరపాటున మాట్లాడానో తెలిసో తెలియక అని చెప్పి ఒక ముక్కు చెంపలు వేసుకొని ఈరోజు హిందూ సమాజానికి క్షమాపణ కోరవలసిన అవసరం ఉంది. హిందూ సమాజాన్ని కోరకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీరు భగవంతుని అపాస్పాలు చేస్తా ఉన్నారు. ఈరోజు మల్లికార్జునుడు కావచ్చు, తిరుమలేశ్వరుడు కావచ్చు, ఈ దేవాలయకున్న పవిత్ర క్షేత్రాలుగా ఈరోజు భారతదేశంలోనే పేరెన్నికన్నటువంటి క్షేత్రాలు భ్రమరాంబ మల్లికార్జున స్వామి కావచ్చు, తిరుమలేశ్వరుడు కావచ్చు. ఆ విధంగా పేరికగన్నటువంటి ఒక దేవస్థానాల్లో ఇలాంటి జంతువుల కొవ్వు నెయ్యి రూపంలో ఉంది అంటే భక్తులు తిన్నటువంటి భక్తులు ఎంత ఆవేదన చెందుతారనే విషయాన్ని మర్చిపోయి దీన్ని కేకలేసుకుంటా ప్రతి చోట్ల ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనే దురుద్దేశంతో ఎక్కడే గాని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ సిబిఐ కూడా చెప్పలేదు, ఎక్కడే గాని కల్తీ నెయ్యి జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి క్లియర్గా చెప్పినా బుద్ధి లేకుండా మళ్ళా నాయకులకు పర్మిషన్ ఇచ్చి అడ్డగోలుగా ఈరోజు ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గాల్లో ఏ నాయకుడు చూసినా లడ్డు పైన మాట్లాడుతూ ఉన్నారంటే ఈ యొక్క సనాతన ధర్మం ఏమైంది, ఈ హిందువుల యొక్క మనోభావాలు ఏమైనాయి, మా హిందువులు మనోభావాలు దెబ్బతినవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు క్షమాపణ చెప్తారా, లేదంటే ప్రజలు మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరలో పడింది. ఎప్పుడే కానీ ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, దేవుని విషయంలో మీరు వాళ్ళ జోలికి వెళ్తే, భగవంతుని జోలికి వెళ్తే పుట్టగతులు ఉండవు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని ఇంకా రాజకీయం చేయడం మానుకోండి. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడండి తప్ప మీరు అనవసరమైనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పి ఎన్నో రకాలుగా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ జంతువులకు ఒకటి ఎంత ఎవరికైనా తినేవానికి నేను చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు. చాలా మంది ఆ వెజిటేరియన్స్ ఏ విధంగా బాధపడతారు మనం ఒక్కసారి పునరాలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఎవరైనా మాట్లాడవలసిన అవసరం ఉంది. బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు ఈ యొక్క కరివెన సత్తరంలో విషయంలో కూడా ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఆ ప్రహరీ గోడను దేవస్థానమే నిర్మించి ఇవ్వాలి. తప్పకుండా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమందరం కూడా మా యొక్క అధ్యక్షుడు గారు కూడా తరఫున మా జిల్లా తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడైనా తప్పులు సరిదిద్దుకోండి. తప్పులను సరిదిద్దుకొని ఆ యొక్క బ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా మీ యొక్క నడక ఉండాలని భావిస్తా ఉన్నాం. కాబట్టి మీరు వేల కోట్ల ఆస్తులు పంచిపెట్టి దారాదత్తం చేస్తూ ఈరోజు మీ బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ తోడల్లుడు, అదేవిధంగా ఇటువంటి ఎంపీ గీత యూనివర్సిటీ ఈరోజు వేల కోట్ల ఆస్తులను పంచిపెడుతూ ఇది ప్రజల సొమ్మును పంచిపెడుతూ ఈరోజు ఈ యొక్క బ్రాహ్మణ సత్రానికి 15-20 సెంట్లుంటే అది ఉన్నట్టు ప్రహరీ కూడా కట్టుకుంటే 15-20 సెంట్ల వరకు కూడా దేవస్థానానికి ఒప్పగించినా కూడా వీళ్ళు ఇంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మనం యావత్ ప్రపంచం గమనిస్తా ఉందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.